దేశవ్యాప్తంగా పుష్పాది రైస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ మీ అందరికీ కూడా తెలిసిందే. సరిగ్గా 2 ఏళ్ల ముందు పుష్పగా మన ముందుకు వచ్చి నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టుగా రికార్డులు మొత్తం తన పేరు మీద రాసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఏళ్ల తరువాత పుష్పరాజ్ ఇది పుష్పగాడి రూల్ అంటూ నిన్న ట్రైలర్తో వచ్చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్పగాడి మేనియా చూస్తే రాజకీయ నాయకులు కూడా సరిపోరు. అల్లు అర్జున్ తెలుగు సినిమా హీరో, కానీ నిన్న పాట్నాలో గాంధీ మైదాన్లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చూస్తే అసలు తెలుగు హీరోనా లేకపోతే బాలీవుడ్ హీరోనా అన్నట్టుగా మారిపోయింది. తనకి బీహార్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, కానీ బీహార్కి దేశమంతటికి పుష్పతో విడదీయరాని సంబంధం ఉంది. ఇక పోలీసులు స్మగ్లర్ గా ముద్ర వేసిన పుష్పాని జనాలు విజిల్స్ వేసి బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 2 లక్షల మంది నిన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు పాట్నాలో. అయితే పుష్ప ట్రైలర్లో వచ్చిన కొన్ని సన్నివేశాలను, కొన్ని హింట్స్ ను, పుష్ప 2లో స్టోరీలో వచ్చిన చేంజెస్ ను మీకోసం అందరికీ అర్థమయ్యే విధంగా పార్ట్స్ గా చేసి చెప్పబోతున్నాము. అదేంటో మీరే చూసేయండి. పుష్ప 1లో గడ్డాన్ని చేతితో రుద్దుతూ నీ అవ్వ తగ్గేదిలే అనడం అతని మేనరిజం, కానీ పుష్పాది రూల్లో చేతిని సవరిస్తూ చేతికున్న వాచిని టైట్ చేయడం అతని మేనరిజం. ఇక పార్ట్ 1లో పుష్ప లోకల్ స్మగ్లర్, చెన్నై వరకు మాత్రమే తన నెట్వర్క్ ఉండేది, కానీ పార్ట్ 2లో ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా మారతాడు పుష్ప. ఇక ట్రైలర్లో పుష్పాని ఒక చోట తలకిందలుగా వేలాడదీస్తారు. అప్పుడు అతని జేబులో నుంచి ఒక నోట్ కిందకి పడుతుంది. ఆ నోట్ ఇంటర్నేషనల్ డీల్ కి సంబంధించిన నోట్. సాధారణంగా డబ్బులని హవాలా మార్గంలో తరలించడానికి ఆ నోట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనం చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్ డీల్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక మేకర్స్ చెప్పినట్టుగా జాతర ఎపిసోడ్ ఫైట్ 1/2 గంట వరకు ఉంటుందని అన్నారు. ఇక జాతరలో జరిగే ఫైట్ అనేది సినిమాకి హైలైట్ అంటూ దానికోసం 60 నుంచి 77 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ జాతరలో పుష్పాని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక ఈ అటాక్ లో దాని వెనుక సూత్రధారులు తన ఓల్డ్ రైవలరీ అయిన మంగళం శ్రీను అండ్ పుష్ప వాళ్ళ అన్నయ్య. పుష్ప పనిలో తన మొదటి కమిషన్ తో ఒక చిన్న వ్యాన్ లాంటిది కొంటాడు పార్ట్ 1లో. ఇక సెకండ్ పార్ట్ లో డైరెక్ట్ గా హెలికాప్టర్ ని కొంటాడు పుష్ప. ఇక పోలీసుల బారి నుంచి ఎర్రచంద్రపు దుంగలని కాపాడుకోవడం కోసం పుష్ప కొత్త రకమైన స్ట్రాటజీలు అమలు చేస్తాడు. ఇందులో భాగంగా మట్టిని తవ్వి దాని లోపల దాచిపెట్టడం, గాడిదల వీపులపై వేసి అడవిలో ఒక చోటు నుండి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయడం అవి చేస్తూ ఉంటాడు. పార్ట్ 1లో బన్వర్ సింగ్ షెకావత్ తో గొడవకు దిగిన పుష్పను బన్వర్ సింగ్ షెకావత్ ఎలాగైనా పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో భాగంగా పుష్ప ఎర్రచంద్రపు దుంగలను స్వాధీనం చేసుకుంటాడు బన్వర్ సింగ్ షెకావత్. అలానే తన టీం ని కూడా పట్టుకుంటాడు. ట్రైలర్లో ఎర్రచంద్రపు దుంగలతో ఒకరి దహన సంస్కారం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి సిండికేట్ లో ఎవరో పెద్ద వ్యక్తి చనిపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప 1లో శ్రీవల్లి కోసం కొంట చేష్టలు చేసిన అల్లు అర్జున్ పార్ట్ 2లో ప్యూర్లీ హస్బెండ్ మెటీరియల్ గా మారిపోయినట్టు కనిపిస్తుంది. పుష్పగాడు అందరి ముందు ఫైరే, కానీ పెళ్ళానికి మాత్రం పుష్పగాడు ఒక అందమైన ఫ్లవర్ అన్నట్టుగా చూపిస్తారు. ఇక అందులో భాగంగానే శ్రీవల్లి కాలితో తన గడ్డాన్ని సవరించుకుంటూ ఉంటాడు పుష్ప. ఇక పుష్ప 1లో లాగే ఈ పార్ట్ లో కూడా ఐటమ్ సాంగ్ అయితే ప్లాన్ చేశారు శ్రీలీలతో. 1లో హీట్ పుట్టించిన ఊ అంటావా మామ కన్నా హీట్ పుట్టించేలాగైతే కనిపిస్తుంది ఈ ఐటమ్ సాంగ్. పార్ట్ 1లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన బన్వర్ సింగ్ షెకావత్ ఈ పార్ట్ లో మాత్రం ఆర్మీ ఆఫీసర్ డ్రెస్ లో కనిపిస్తాడు. ఇక ట్రైలర్ మొత్తం అదే యూనిఫామ్ వేసుకున్నట్టు కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో సరుకుని తెచ్చుకోవడం కోసం బోట్లలో సముద్రంపై వెళ్తూ కనిపిస్తూ ఉంటాడు. సరుకు తెచ్చుకోవడం కోసం, రవాణా చేయడం కోసం పుష్ప ఈ కొత్త స్ట్రాటజీ వేసినట్టుగా అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం కూడా బన్వర్ సింగ్ షెకావత్ పుష్పాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం, తన రివెంజ్ ని తీర్చుకోవడం కోసం కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అలా చేస్తున్న ప్రతిసారి పుష్ప తప్పించుకుంటూనే ఉంటాడు. ఇక ట్రైలర్లో ఒక చోట పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని పుష్ప గ్యాంగ్ సభ్యులు ట్రోల్ చేస్తూ ఉంటే షెకావత్ గాలిలోకి బుల్లెట్ ని ఫైర్ చేసి ఫైరు అని అంటాడు. ఇక పుష్ప తన చేతిలో ఉన్న తుపాకీని పెట్రోల్ ట్యాంకర్ పై గురిపెట్టి బుల్లెట్ నొక్కి వైల్డ్ ఫైర్ అంటూ బన్వర్ సింగ్ షెకావత్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇక అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ అండ్ ఎవరో తెలియని ఒక క్యారెక్టర్ ఏంటి అంటే ట్రైలర్ లో ఒక వ్యక్తికి అరగుండు కొట్టించి మెడలో చెప్పుల దండ వేసి అమ్మాయి వేషం వేసుకొని ఉంటాడు జాతరలో. ఇక అతన్ని చూసి అందరూ కూడా తెగ నవ్వుతూ ఉంటారు. ఇక వేషంలో ఉన్న వ్యక్తి చాలా కన్నింగా నవ్వుతూ ఉంటాడు ఎవరినో చూసి. పార్ట్ 1లో శ్రీవల్లి కోసం జాలీరెడ్డిపై అటాక్ చేసి జాలీరెడ్డిని మంచానికి పరిమితం చేసిన పుష్పపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న జాలీరెడ్డి మెడికేషన్ తర్వాత నయమై మళ్ళీ ఇలా మారు వేషంలో పుష్పాని అటాక్ చేయడానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక ఇది అండి ట్రైలర్లో మేము మీకోసం తీసుకొచ్చిన స్టోరీ టేల్స్ ఆఫ్ పుష్ప.